హెబ్రీయులకు రాసిన పత్రిక ఇక్కడ ఉన్న మనమందరం కూడా దేవుని సన్నిధికి వచ్చిన వారము. ఒకవేళ కాదండి నేను దేవుని సన్నిధికి పని మీద వచ్చాను అనుకుంటే నేను చెప్పలేను. దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని ఆరాధించడానికే వచ్చామని అర్థం కదండి. ఎవరి కోసం వచ్చారు? దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, దేవునికి పాటలు పాడి స్తుతించడానికి, దేవునికి సాక్ష్యం ఆయన ఎదుట సాక్ష్యం చెప్పి మన ఒకరినొకరు పులుకొల్పడానికే ఇక్కడికి వచ్చే ఉన్నామన్నది నగ్న సత్యం. ఈరోజు దేవుడు అడుగుతున్న మాట ఏమిటయ్యా అంటే, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నువ్వు ఆరాధన చేస్తున్నావు కదా, నువ్వు దేవుని స్తుతిస్తున్నావు కదా, నీవు చేసే ఆరాధన వలన ఆయన సంతోషపడుతున్నాడా లేదా? ఎవరు? అంతే కదా. ఆరాధన చేస్తున్నావంటే ఆయన సంతోషం కలగాలి. నువ్వు పొగుడుతున్నావంటే ఆయనకు సంతోషం రావాలి. నువ్వు స్తుతిస్తున్నావంటే ఆయన సంతోషపడాలి. నువ్వు ఆయన మహిమపరుస్తున్నావంటే ఆయన సంతోషపడాలి. ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని బిడ్డలమైన మనము, ఆరాధకులమైన మనము ఆయనను సంతోషపరిచే ఆరాధనే చేయాలి. ఏ ఆరాధన? ఆయన సంతోషంగా ఉండాలి. ఇప్పుడు నేను మీకు చెప్తా, మీరు ఎవరినైనా పొగిడినప్పుడు ఆయన సంతోషిస్తే మీ ప్రతి అవసరం తెలుస్తారు. ఈ లోకంలో ఉన్న మనిషి అలా చేయగలిగినప్పుడు, ఈ లోకంలో ఉన్న వ్యక్తి అలా చేయగలిగినప్పుడు పరలోకమందున్న దేవుడు ఎందుకు చేయడు? ఎందుకు చెయ్యి? నీవు నేను ఈ రోజున దేవుని బిడ్డలముగా, దేవుని సన్నిధిలో ఉంచిన బిడ్డలముగా, దేవుని ఆరాధించే బిడ్డలముగా ఒకే ఒక చిన్న ప్రార్థన ఏంటయ్యా అంటే, అయ్యా నేను చేసే ఆరాధన నీకు సంతోషము కలిగించునుగాక. నేను చేసే ఆరాధన ద్వారా నీవు సంతోషించుదువుగా, నీవు నిత్యము సంతోషించాలని మనసారా కోరుకుంటున్నానయ్యా అని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్న దేవుడు గారిని స్తుతిస్తూ, అయ్యా తండ్రి ప్రభు ప్రీతికరమైన ఆరాధన, నిన్ను సంతోషపెట్టే ఆరాధన, నీవు మా ద్వారా సంతోషింప చేసేటువంటి ఆరాధన చేయడానికి తగిన యోగ్యత, తగిన అర్హత, తగిన ఆత్మ మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడనైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంపూర్ణమైన ఆరాధన చేయడానికి, లేదా దేవుని సంతోషపరిచే ఆరాధన నువ్వు నేను చేయడానికి మనకున్న బలహీనత, మనకున్న తలపులు ఏంటంటే, మనం ఏది చేసినా కొంచెం 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 పరిపూర్ణంగా చేయట్లా. మీరు నమ్మినా నమ్మకపోయినా
మీరు అంగీకరించకపోయినా, మీరు ఒప్పుకోకపోయినా, మీ మనసులో ఉన్నా లేకపోయినా, నిజమైన ఆరాధికులు సగం చెయ్యరు. ఎలా చేస్తారు? సంపూర్ణంగా చేస్తారు. దేవుని స్తోత్రం. సంపూర్ణమైన ఆరాధన ఆయనను సంతోషపరచగలుగుతుంది. అందుకే నేను ఈ యొక్క చదివినటువంటి వచనాన్ని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, నాకు బాగా ఇష్టమైన వచనంలో నుంచి నేను ఆ యొక్క వర్షన్స్లో తీసుకున్నాను. అందుకని ఇంగ్లీష్లో అంటాడు, లెట్ us be grateful and worship God in a way that will please him అన్నది బైబిల్లో. అంటే ఆ మాటకు అర్థం ఏమిటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఆరాధించాలంటే దేవుని యొక్క నామము మహిమపరచబడటానికి ఆయన సంతోషించే మార్గాన్ని మాత్రమే ఎన్నుకోవాలి. ఆయన సంతోషిస్తే మనకు సమాధానం, ఆయన సంతోషిస్తే మనకు సంతోషం, ఆయన సంతోషిస్తే మనకు సమృద్ధి, ఆయన అభివృద్ధి కలుగుతుంది. ఆయన సంతోషించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, దేవుని సన్నిధిలో పాటలు పాడినా, దేవుని ఎదుట సాక్ష్యం చెప్పినా, దేవుని నామాన్ని గణపరుస్తూ ఆరాధన చేసినా, ఏం చేసినా కూడా మన యొక్క గురి, మన యొక్క ఎయిమ్, మన యొక్క ఉద్దేశము ఏంటంటే నా దేవుడే సంతోషపరచబడాలి. నేను అందుకని చెప్తాను, అప్పుడప్పుడు మనుషులను సంతోషపరచడానికి, మహిమ కలిగిన దేవుని సంతోషపరచడానికి రెండింటికి ఎంతో కొంత తేడా కనిపించాలి. లేకపోతే అది దేవునికి ఇష్టమైనది. కానీ మనుషులు సంతోషపరచడానికి ఎన్ని మాటలు చెప్పినా ఓకే, అది కార్యం జరిగితేనే వాళ్ళు సంతోషిస్తారు కదా. కానీ దేవుడు అలా కాదు. దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి, దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగించాలంటే ఆయన సంతోషపరిచేటువంటి ఆరాధన మనము చేయాలి. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మన దేవుని బిడ్డలమైన మనము ఏ విధంగా సంతోషపడతాడు దేవుడు, ఎటువంటి ఆరాధన చేస్తే దేవుడు సంతోషపడతాడు అనే విషయం మీద నేను 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారేమో, ఎప్పుడు అయ్యగారు 3 మాటలే చెప్తాను అంటాడు, ఈసారి ఏంటో 4 మాటలు చెప్తాను, పెంచుతున్నాలే. అర్థమైందా? ఎందుకు? మనం పెరగాలి కాబట్టి. ఏమవ్వాలి? పెరగాలి. దేవుని బిడ్డలమైన మనము ఎదిగితేనే సంతోషం. నీ బిడ్డ ఎదగకపోతే నువ్వు సంతోషం ఉంటావా? మరి దేవుడు ఎలా ఉంటాడు? నువ్వు ఎదగాలనే ఆకాంక్షతో, నువ్వు ఎదగాలనేటువంటి ఆలోచనతో, నువ్వు ఎదగాలనేటువంటి ఆ తలంపుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ రోజున నువ్వు నేను చేసే ఆరాధన ఆయనని సంతోషపరచాలంటే మొదటి మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో అనేక మాటలను మనం చూస్తున్నాము. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా ఆయన అంటాడు, ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆయన అంటాడు, నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము అన్న దేవుని స్తోత్రం. 4 మాటలు ఉన్నాయి అక్కడ. ప్రతి మాట జాగ్రత్తగా నువ్వు ఆలోచిస్తే నీలో నాలో ఏ తక్కువైందో అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ అంటాడు ఆయన, మనము దేవుని రాజ్యమును పొందేవారు. దేవుని స్తోత్రం. ఎవరు మనం? అలాంటి ఖచ్చితమైన, అలాంటి యథార్థమైన ఆలోచన ఉందా? We are not coming here to just passing the time. మనం ఇక్కడికి వచ్చింది కేవలం మనం కాలాన్ని గడుపుకోవడానికి కాదు, కార్యాలు జరిగించుకోవడానికి. దేవుని స్తోత్రం. కార్యాలు జరగాలంటే ఖచ్చితమైన ఆరాధన చేయాలి. ఖచ్చితమైన ఆరాధన వల్లనే దేవాది దేవుడు సంతోషపడతాడు. రాజ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు. మనల్ని అన్నాడు, కేవలం భయభక్తులు కలిగి జీవిద్దామయ్యా, వినయ భయభక్తులు కలిగి ఉందామయ్యా
అయ్యా అదే దేవునికి ప్రీతికరమైన ఆరాధన అయ్యా. ఈ రోజున నీవు నేను ఒకవేళ ఎవరైనా అడిగితే నీవు నేను ఎవరు అంటే మనం దేవుని యొక్క బిడ్డలము అని చెప్పడానికి, గర్వంగా చెప్పడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే నీవు ఆరాధన చేసేవాడు. నువ్వు ఆరాధన చేయకపోతే నువ్వు దేవునికి ఎదుట, మనుషులు ఎదుట ఏమాత్రం కూడా నేను ఆరాధకుడు నన్ను ఖచ్చితమైన ఆరాధన. దేవుని బిడ్డలమైన మనము ఖచ్చితమైన ఆరాధన చేయ, ఖచ్చితమైన ఆరాధన చేయకపోతే, కుచితమైన ఆరాధన కాబట్టి ఏ ఆరాధన ఖచ్చితమైన ఎవరు మనం విమోచించబడినవా. ఆయన అల్లటప్పని విమోచించలా. ఆయన బిడ్డలారా ఆరాధించేటువంటి ఆరాధికులమైన మనము ఎలా ఉందా? ఖచ్చితమైన ఆరాధన. దేవుని బిడ్డలమైన మనం ఖచ్చితమంటే దానికి అర్థం తెలుసా? ఖచ్చితమంటే ఏంటి? తప్పదనుకునే ఆరాధన కాదు, తప్పక కాదు, తప్పదనుకునే ఆరాధన కాదు. ఖచ్చితం అంటే అది దేవుని దృష్టిలో నిజమైన ఆరాధన చేయాలి. ఏ ఆరాధన? రక్షించబడ్డా, పాపాలు కడుక్కున్నా, ప్రభు రక్తంలో ముంచబడ్డా, ప్రభు రాజ్యానికి వారసులం అవుతున్నా, ప్రభు కార్యాలు చూడాలి అంటే మనం ఏ ఆరాధన చేయాలి? ఖచ్చితమైన ఆరాధన ఆయనకు. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, అయ్యా మా యొక్క ప్రజలైనటువంటి సమరయులో వారు కొండల మీద ఆరాధన చేస్తారు, పర్వతాల మీద ఆరాధన చేస్తారు. యేసుక్రీస్తు అన్నాడు ఆ కాలం అయిపోయింది. ఏ కాలం? కొండల మీద ఆరాధన చేసే కాలం అయిపోయింది. ఇప్పుడు ఒక కాలం వచ్చింది. ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యముతోనే యాక్టివేట్ వర్షిప్ సర్వీస్ మస్ట్ జాయిన్ విత్ ద హార్ట్ ఆఫ్ ద ట్రూత్. హృదయంలో ఉన్న సత్యమును అనుసరించి నిజమైన ఆరాధన, దేవుని సంతోషపరిచే ఆరాధన, అది రక్షించబడిన, విమోచించబడిన మనం మాత్రమే చేయగలుగుతాం. ఇప్పుడు మనం అది కూడా చేయకపోతే మనం పొందుకోవటానికి చాలా కష్టం, పొందుకోవడానికి చాలా. అందుకని ఉదయకాల సమయంలో ఆరాధన చేయమని దేవాది దేవుడు సమరయ స్త్రీకి చెప్పినట్టుగానే ఆరాధన చేసేవారు నిజముగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయగలిగితే ఆ ఆరాధన ఖచ్చితమైన ఆరాధన, అది దేవుని సంతోషపెట్టే. రెండో విషయం గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు మన ఆరాధన ద్వారా మహిమ పొందాలంటే తప్పనిసరిగా దేవుడు చెప్తున్నటువంటి ఆరాధన నమ్మదగిన ఆరాధన చేయాలి. ఏ ఆరాధన? నమ్మదగిన ఆరాధన అంటే మనకి ఏమైనా అర్థమవుతుందా? నమ్మదగిన ఆరాధన ఒక మనిషి నమ్మాలి అంటే మనకి ఏదో ఒక ఆలోచన ఉండాలి కదా. ఉంటుందా? నమ్మించడానికి, అందుకే నేను ఎప్పుడు చెప్తా, నమ్మించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. దేని మనం ఎన్నో చెప్తాం కదా, కేవలం ఎందుకు? నమ్మించడానికి కాదు. నమ్మకంగా ఉన్నవారు వారు నమ్మినా నమ్మకపోయినా అది నిజమైన నమ్మకమైన మనుషులు, నమ్మకమైన వ్యక్తులు. ఇప్పుడు చెప్తా, బైబిల్లో అనేకమైన విధానాలు ఉన్నాయి. నమ్మకమైన వారు అంటే దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు అన్నాడు, ఎవరైనా ఒక నాణ్యాన్ని ఇచ్చినప్పుడు దాన్ని దాయకుండా దాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టిన వాడు ధన్యుడు. ఎవరి కొరకు? 10 నాణ్యాలు ఇచ్చిన వాడు 10 సంపాదించాడు, 5 నాణ్యాలు ఇచ్చిన వాడు 5 సంపాదించాడు, 2 నాణ్యాలు ఇచ్చిన వాడు 2 సంపాదించాడు. 1 నాణ్యం ఇచ్చిన వాడు కోతులో పెట్టి లేనిపోయిన మాటలు దేవుని ఎదుట చెప్పాడు. ఏమన్నాడు? అయ్యా నువ్వు విత్తని చోట పోయివాడు,
పోయిన చోట కొట్టలలో కూర్చుకున్నవాడు అన్నాడు. తెలిసిన ఎందుకు చెప్పరా, ఆరాధన ఎక్కడైనా నటించవచ్చు కానీ ఆరాధనలో నటించే ఆరాధన ఉండకూడదు. నటించే ఆరాధన, ఏ ఆరాధన? నటించే ఆరాధన ఉండకూడదు. నీ ఆరాధన ఎలా ఉండాలంటే అధికారపూర్వకమైన ఆరాధన ఉండాలి. ఎలా ఉండాలి నీ ఆరాధన? నీ ఆరాధన దేవుని దృష్టికి ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క బిడ్డలమైన మనము నమ్మదగిన ఆరాధకులుగా దేవుని ఎదుట కనబడాలి. దేవుని ఎదుట నమ్మకం ఉంటే, నమ్మకమైన ఆరాధన చేస్తే నమ్మిన దేవుడు నీ నమ్మకమునకు తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు కదా. ఇస్తాడా? నమ్మదగిన దేవుడు ఆయన. నీవు కూడా ఆయన బిడ్డగా కొనసాగుతున్నప్పుడు ఆయన ఎదుట నువ్వు నమ్మదగిన వాడుగా ఉండాలి. నమ్మదగిన వాడు. ఎందుకంటే మనకున్న బలహీనత ఏంటంటే మనము కొంచెంసేపు ఆరాధన, కొంచెంసేపు మన ఇష్టానుసారమైనటువంటి ఆలోచన, కొంచెంసేపే సగం సగం అన్నట్టుగా కొద్ది బాధేస్తుంది. ఎలాగో చెప్పనా, మొదటి ఆదివారం ద్రాక్షరసం, రొట్టె ద్రాక్షరసం ఉందంటే ఒక విధంగా వస్తా, రెండో ఆదివారం ఒక విధంగా వస్తా, మూడో ఆదివారం వస్తే మళ్ళీ రొట్టె ద్రాక్షరసం ఉందని మళ్ళీ ఒక రాగా వస్తా, మళ్ళీ నాలుగో ఆదివారం ఐదో వారం ఉంటే మళ్ళీ డెఫినెట్గా వస్తా. ఇప్పుడు ఏమంటారు వాళ్ళని? మీరే చెప్పండి. ఏమంటారు వాళ్ళని? అమ్మా మీకు అర్థమైపోయింది నా బాధ. మీరు చెప్పకపోయినా మీ మనసులో ఉన్నది నాకు అర్థమైపోయింది. దేవుని బిడ్డలమైన మనము, నమ్మదగిన దేవునికి బిడ్డలు, మనం నమ్మదగిన బిడ్డలము, నమ్మకమైన దేవుని యొక్క నమ్మకమైన ఆరాధకులుగా ఉండాలి. అప్పుడే నమ్మదగిన దేవుని సంతోష. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మిమ్మల్ని గాయపరచాలన్నా లేదా మిమ్మల్ని బాధపరచాలని కాదు. దేవుని బిడ్డలమైన మనము, మన ఆరాధన దేవునికి ప్రీతికరంగా ఉండాలి అంటే, దేవుని సంతోషపెట్టగలిగే ఆరాధనగా మనం చేయాలి అంటే తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి జీవితాలను సరి చేసుకోవాలి. అందుకనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నేను అదే చెప్తాను, ఏది దాయము అని చెప్తాను. ఎక్కడ? ఎందుకు దాస్తే నీకే నష్టం, నీకే నష్టం. అందుకని చెప్తా కొంతమందికి, మా యవనస్తులకు కూడా చెప్తా, అరే ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాడని చెప్పండి. అంటే ఫేక్ న్యూస్ వద్దు. ఏం న్యూస్? ఫేక్ న్యూస్ వద్దు. ఫెయిల్ అయితే ఫెయిల్, పాస్ అయితే పాస్. ఎందుకు చెప్పనా? చాలా విషయాలు నేను అనుభవిస్తాను. ఫెయిల్ అయితే చెప్పడం వలన నీకేం నష్టం? ఫెయిల్ అయితే ఫెయిల్, పాస్ అయితే పాస్. దీన్ని ఫేక్ చేయకూడదు. నాకు అనుభవం ఉంది. ఒకరోజు నా దగ్గరకు ఒక బ్రదర్ వచ్చాడు. బ్రదర్ వచ్చి, ఏ పాస్ అయ్యావా అన్న, ఒక్క సబ్జెక్ట్ పోయిందన్నాను. చాలా సంతోషం వేసింది. ఒక సబ్జెక్ట్ అవుతాం అని చెప్తే పాపం రాశాడు. అప్పుడు ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సరే, వచ్చిన తర్వాత మళ్ళీ అడిగాను, ఏ తప్పుడు పాస్ అయ్యావా? ఒక్క సబ్జెక్టే పాస్ అయినా. నాకు ఆశ్చర్యం వేసింది. వాడు చెప్పింది ఒక సబ్జెక్టే కదా. చూసారా, దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఎంత బలంగా ఉంటుంది. అదే కనుక అన్ని సబ్జెక్టులు పోయినాయి అన్నా అంటే అన్ని పాస్ అయ్యాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, దేవుని బిడ్డలు
బిడ్డలమైన మనము నమ్మదగిన ఆరాధన చేసే ఆరాధకులుగా ఉంచుకోవాలి. దేవుని బిడ్డలమైన మనము నమ్మదగిన ఆరాధన చేయాలి. ఎందుకంటే అది దేవునికి ప్రీతికరమైన ఆరాధన, అది దేవునికి సంతోషపరిచే ఆరాధన, అది దేవునికి ఇష్టమైన ఆరాధన. నీవు నేను ఎక్కడన్నా యాక్టింగ్ చేయొచ్చాము, కానీ దేవుని దగ్గర యాక్టింగ్ చేయకూడదు. దేవుని దగ్గర అందుకే చెప్తున్న ప్రేమ జరుగుతుందా, దేవుని బిడ్డలమైన మనము ఎలాంటి ఆరాధన చేయాలి? రెండవది, దేవుని బిడ్డలమైన మనము నమ్మదగిన దేవునికి బిడ్డలం కాబట్టి నమ్మదగిన ఆరాధన మాత్రమే. అది లేక మన ఆరాధన అంగీకరించడం, మన ఆరాధన అంగీకరించకపోతే మనం పొందుకునేది ఏమీ ఉండదు. అందుకని దేవుని బిడ్డలమైన మనము ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నేను ఆరాధించే ఆరాధన నమ్మదగిన ఆరాధనగా ఉండాలి. మూడో మాట చెప్తాను, బైబిల్లో ఉన్నటువంటి ఒక మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోను. తర్వాత ఆలోచన కూడా చదువుతాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయములలో దేవుని స్తోత్రాలు ప్రయోజనకరమగును. ఏం చేయాలంట? దేవుని బిడ్డలమైన మనము దేవుడు మన ఆరాధన ద్వారా సంతోషపడాలంటే మనం ఏం చేయాలి? సాధకం చేయాలి. అందుకని దేవుని బిడ్డలమైన మనము ఆచరణాత్మకమైన ఆరాధనకు అలవాటు పడాలి. ఏది? ఆచారం కాదు, ఆచరణాత్మకమైన ఆరాధన ఆచరించాలి. ఏంటంటే ఏం ఆచరిస్తాం? అందుకనే యోహాను భక్తులు ఒక మాట చెప్తారు, భలే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన చెప్తూ ఒక మాట చెప్తూ అంటాడు, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి యోహాను 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేమేమి వింటిమో, కన్నులారా ఏది చూసిద్దుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకినో చూచినో అది మీకు తెలియచేయుచున్నాము అన్నాడు. దేవుని స్తోత్రం. ఎలాంటి ఆరాధన? ఆచరణాత్మకమైన ఆరాధన. భక్తుడైనటువంటి యోహాను శ్రమిస్తూ అంటాడు, అయ్యా మేము ఆయన కలవలు కబుర్లు చెప్పలే, మా నోట్లోకి వచ్చింది మేము చెప్పలా, మా హృదయంలో ఉన్నదే మేము చెప్పలే, కానీ మా దేవుడు సెలవిచ్చినదే మేము చెప్తున్నాం. అదేంటంటే మేము చూసింది, మేము తాకింది, మేము అనుభవించింది ఆయన గురించి మాత్రమే మేము సాక్ష్యమో. చూసారా ఆరాధన ఎంత అద్భుతంగా ఉందో? చూసింది చెప్తున్నాం, మేము ఆచరించేదే చెప్తున్నాం. మేము ఆలోచించేది కాదు చెప్పేది, మేము ఆచరించేదే చెప్తున్నాం. దేవుని బిడ్డలమైన మనము దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడు కూడా థియరీ కొంతవరకు ఉపయోగపడుతుంది కదా, అవునా కదా, కానీ ప్రాక్టికల్స్ చాలా వరకు ఉపయోగపడుతుంది. థియరీ లేకుండా ప్రాక్టికల్స్ ఎప్పుడు పనిచేయవు. అర్థమైందా? థియరీ సేమ్. దేవుని బిడ్డలమైన మనము ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి, ప్రాక్టికల్గా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఎలాగా? ప్రాక్టికల్గా. అందుకని దేవుడు
అభ్యాసం చేయండి. ఏ విషయం? దైవభక్తి విషయం. ఏ విషయం? అభ్యాసం చేయటం అంటే ఒక్కరోజే రాదు అని అర్థం, అంతే కదా. ఒక్కరోజే 1 సంవత్సరం చేశానంటే కుదరదు. 1 సంవత్సరం చేయడానికి కుదరదు. 1 సంవత్సరం లేక 1 నెల చేయడానికి కుదరదు. 1 వారం చేయడానికి కుదరదు. దైవభక్తి ఎల్లప్పుడూ సాధకము చేయాలి. ఎందుకు అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్న ఈ లోకము భయంకరమైన జీవితం. జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు ఒకవేళ మంచిగా ఉన్నావనుకో, అంటే ఏ కింద పడకుండా, ఏ విషయంలో కూడా నువ్వు అధైర్యపడకుండా, అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటున్నావు అనుకోండి, అబ్బో వారు ఇప్పుడే వచ్చారు పైకి. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు అంటే న్యాచురల్, అది వాళ్ళ ఇష్టం. కానీ మనము అమ్మో వాళ్ళు ఇప్పుడైతే ఇట్లా అన్నారని చెప్పి ఏమో ఈ వారం భక్తి చేయకపోతే పర్వాలేదులే అనుకుంటావా? అనుకుంటే నష్టపోతారు. ఎందుకు? దైవభక్తి, బైబిల్ చెప్పిన మాట, దైవభక్తి జీవితాంతము చేసేది. నువ్వు నేను బ్రతుకున్నంత కాలం చేయాలి. అప్పుడే దేవుని ఎదుటి చెప్పగలుగుతావు ఏమనంటే, మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకొంటిని, అదిగో నా కొరకు దాచబడిన జీవ కిరీటం నేను పొందుకోబోతున్నా. ఉందా అలాంటి ఆరాధన? మనం చేస్తున్నాం. దేవుని బిడ్డలమంటే మనము, దేవుని ఆరాధకులమంటే మనము. కానీ ఎక్కడ సాధనం అనేది ఏమి అవకాశం లేకపోతే కదా, అవునా కదా? అవకాశం ఉంటే అదేంటి ఆరాధన? దేవుడు కూడా అవకాశం ఉంటే నీకు ఆశీర్వాదం ఇస్తాను అన్నాడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? అవునా కదా? నేను అవకాశం వచ్చినప్పుడే ఇస్తానయ్యా, నువ్వు అవకాశం వచ్చినప్పుడే వస్తున్నావయ్యా, నువ్వు ఖాళీ ఉన్నప్పుడే వస్తున్నావయ్యా, కాబట్టి నేను ఖాళీ ఉన్నప్పుడు చేస్తా అన్నాడు అనుకోండి, ఏమైపోతాం? అందుకే నా భక్తులు పాట రాసిన భలే ఇష్టమైన పాట నాకు. అంటే అన్ని పాటలు ఇష్టమైన కాదని కాదు, ఆ ఇష్టమైన పాట ఆయన అంటాడు, ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమైపోతున్నా. నిజమండి, అర్థం చేసుకోండి. ఒక్క క్షణం దేవుడు మనం విడిచిపెడితే నీవు నేను ఏమైపోతావు? భూగోళం వేలాడదీయబడిందని చెప్తే ఆ పట్టుకున్న ఒకవేళ దేవుడు అయితే, లేదనుకుంటే మహాశక్తి అయితే వదిలిపెట్టి ఏంటి పరిస్థితి? అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, దైవభక్తి విషయంలో సాధన చేయడం మర్చిపోవాలి. అది ఈనాటి జీవ విషయంలో కానీ రాబో జీవ విషయంలో కానీ అది ఎంతో ప్రయోజనకరమని శ్రమించారు. ప్రయోజనకరమైన ఆరాధన. ఏ ఆరాధన? ప్రయోజనకరమైన ఆరాధన. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ప్రయోజనకరమైన భక్తి, వాగ్దానంతో కూడిన భక్తి, దేవునికి ఇష్టమైన భక్తి, దేవుని సంతోషపరిచే భక్తి నీలో నాలో లేకపోతే, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట, ఇప్పటికన్నా ట్రై చేయి. ఏంటి? దేవునికి ప్రీతికరమైన ఆరాధన, దేవుని సంతోషపరిచే ఆరాధన. అది కేవలము దేవుని బిడ్డలు చేయగలిగినటువంటి ఆరాధన. అందుకని దేవుడు అంటాడు, మీ చేసేటువంటి ఆరాధనలో ఆచరణాత్మకమైన ఆరాధనే ఉండాలి. ఏ ఆరాధన? ఆచరణ సంబంధమైన ఆరాధన కాదు, ఆచరణాత్మకమైన ప్రాక్టికల్ వర్షిప్ సర్వీస్ మస్ట్ బి దేర్. ప్రాక్టికల్గా ఉండాలి. దేవుని బిడ్డలమైన నాకు కొంతమంది పెద్ద పెద్ద జాబ్ హోల్డర్స్ చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తారు. అని చిన్న జాబ్ హోల్డర్స్ కాదు, కలెక్టర్స్, వాళ్ళు చూసినప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేస్తారు. మన యొక్క విజయవాడ సిటీలోనే
సవాంగ్ అనేటువంటి ఒక ఎస్పీ గారు ఈ విజయవాడ సిటీలో ఎస్పీగా చేశారు. డిఐజీగా రిటైర్డ్ అయిపోయారు ఆయన అఫ్కోర్స్. ఆయన ఇట్లా చెప్పి ఆ పని చేయడానికి చేస్తారు కదా. ఎంతమంది ఉంటారు కమిషనర్ దగ్గర? చాలా మంది ఎస్ఐలు, సిఐలు, ఎస్పీలు, డిఎస్పీలు అంతమంది ఉంటారు. కానీ ప్రతి ఆదివారం ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఎల్ఈఎఫ్ చర్చికి వెళ్ళి బాత్రూమ్లు కడిగేవాడు. స్టోరీ కాదు నేను చెప్పేది, రియాలిటీ చెప్పు. ఎక్కడికి మనం చక్కగా షార్ట్ వేసుకొని మళ్ళీ వాళ్ళ కారును కూడా తీసుకోవడం, ఒక ఆటో పిలిపించి ఆటో ఎక్కి ఆ చర్చి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ బాత్రూమ్లన్నీ కడిగి ఎస్పీ లెవెల్లో వచ్చి కూర్చుంటారు. అర్థమవుతుంది? When we compare with such people, how we are? అలాంటి వాటితో పోల్చుకుంటే మనం ఎవరు? కానీ మనము దేవునికి సేవ చేయ దైవభక్తిని సాధకం చేసుకోలేకపోతున్నాం. దైవభక్తిని సాధకం చేసుకుంటే ఏ విషయంలోనైనా ఏ కార్యాలైనా వెనకాడకుండా చేస్తాం. దైవభక్తి ప్రయోజనకరమైనదని నువ్వు భావిస్తే దాన్ని వదిలిపెట్టవా? అది నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మారుస్తుంది అంటే ఎలా వదిలిపెడతావు? అందుకే చెప్తున్నా ఉదయకాల సమయంలో దేవుడిని సంతోషపరిచే ఆరాధన ఆచారాత్మకమైనది కాదు, ఆచరణాత్మకమైనది. ప్రాక్టికల్ ప్రాక్టికల్గా మనం దేవుని ఎదురు కనపడాలి. దేవుని ఎదురుకి ఎప్పుడైతే మనము భక్తి పనులు మన దేవుడు మనకి స్టాంప్ వేస్తాడో, బలా నమ్మకమైన మంచి దాని దేవుడు మనకి ఎప్పుడైతే స్టాంప్ వేస్తాడో మనము అన్ని పొందుకోవడానికి అర్హులముగా మార్చబడతాం. అడిగింది పొందుకోవడానికి అర్హులముగా మార్చబడతాం. దేవుడు తప్పనిసరిగా నీకు ఇచ్చిన తర్వాత మరొకరికి ఇస్తాడు. నీ తర్వాత మరొకరు. ఎంతమంది కుమారులున్నా అర్థమవుతుందా? ఎంతమంది కుమారులున్నా చివరికి పెద్దోడే గొప్పవాడు అంటారు కదా. ఏమంటారు? అర్థమవుతుంది మీకు? అంటే దేవుని ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నా నువ్వు ఒక్కడు వైపు స్పెషల్. అందుకే చెప్తున్నది ప్రేమ దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలమైన మనము దేవుని ఆరాధించేటప్పుడు మనము ఆచరణాత్మకమైన ఆరాధన, దైవభక్తి సాధనతో కూడిన ఆరాధన, ప్రయోజనకరమైన ఆరాధన, వాగ్దానంతో కూడిన ఆరాధన నువ్వు నేను చేయగలిగితే నా దేవుడు సంతోషపడి మనకు సకల ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాను. చివరి మాటలో చెప్పి నేను దేవుడి సన్నిధిలో ముగిస్తున్నాను. మనం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మార్క్స్ వార్త 12వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏంటంట? నీవు నేను చేసే ఆరాధన, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే సర్వాంగ హోమము కంటే బలుల కంటే. అర్థమైందా? అందుకే పాట పడతానుగా, వేలాది నదులంత విస్తారమైన కార్యము ఆయనకి ఇచ్చిన అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏంటి? శ్రేష్టమైన ఆరాధన విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయంతో చేసే ఆరాధన దేవునికి ప్రీతికరమైన ఆరాధన. అందుకని అంటాడు సర్వాంగ హోమముల కంటే బలుల కంటే దేవుని సంపూర్ణంగా ఆరాధించడం
ఆరాధించడమే శ్రేష్టమైన ప్రీతికరమైన ఆరాధన. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. నాలుగవది ఆలోచనాత్మకమైన ఆరాధన ఉండాలి. నేను ఎందుకు ఆరాధిస్తున్నాను? నేను ఎందుకు దేవుడిని స్తుతిస్తున్నాను? ఆలోచించకపోతే కష్టం. నీ ఆరాధన దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే, దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే, దేవుడిని సంతోషపరిచేలాగా ఉండాలంటే నీ ఆరాధన ఆలోచింపదగిన ఆరాధనగా ఉండాలి. పాట పాడుతున్నామంటే నీలో ఆలోచనలు రేకెత్తించబడాలి. వాక్యం చదువుతున్నామంటే నీలో ఉన్న ఆలోచనలు రేకెత్తించబడాలి. మనం దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నామంటే నీలో ఉన్న ఆలోచనలు రేకెత్తించబడాలి. నువ్వు దేవుని వాక్యం వింటున్నావంటే నీలో ఆలోచనలు రేకెత్తించబడాలి. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఆలోచనాత్మకమైన ఆరాధన చేయాలి. True worship is to please God only through the thought. ఆలోచనాత్మకమైన ఆరాధనే దేవుని సంతోషపరచగలిగే. మనకు ఆలోచన కదా, ఏడు గురించి ఆలోచిస్తాం. ఏడు గురించి ఇంటికాడ వాటి గురించి. ఎక్కడ ఆలోచిస్తాం? మన ఇంటికాడ ఏం ఆలోచిస్తాం? ఉదాహరణ చెప్తా. అప్పుడప్పుడు వింటాం, మా చెవులు ఇటు వదిలేసేస్తాం. వాటన్నిటిని అవి పట్టించుకోము. ఎలా ఉంటుందంటే, ఏంటో నేను ఆరాధనకి వెళ్ళే టైంలో ఈ బయటికి వెళ్ళాడు, ఇప్పుడు ఏం తెస్తాడో, ఏమి తెస్తాడో, మళ్ళీ ఇది వండకపోతే ఏమంటాడో. ఈ ఆలోచనలన్నీ ఎప్పుడుంటాయి? ఆరాధనకి బయలుదేరే ముందేమో. ఆడాది ఆలోచన, ఇక్కడ అక్కడ ఆలోచనే. మరి ఎప్పుడు దేవునికి ప్రీతికరమైన ఆలోచనకు సంబంధించిన ఆరాధన చేయగలుగుతాం? అందుకే నేను చెప్తప్పుడు ఏమైనా తెలిపెట్టారా, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు అన్ని పక్కన పెట్టుకున్నా దేవుడు నీకు ప్రతిఫలిస్తాడు. ఎందుకు చెప్తున్నాను? అందరూ అంటారు, ఎందుకో తెలుసా? వాళ్ళకి అనుకూలమైనటువంటి ఆలోచన వాళ్ళు చేస్తారు. కానీ మన ఆలోచన ఎలా ఉండాలి? నా ఆలోచన దేవుడికి ఎమోషనల్గా కాదు. ఎమర్జెన్సీ ఆరాధన అసలు వద్దే వద్దు. ఏమారాధన? ఎమర్జెన్సీ ఆరాధన. అమ్మమ్మమ్మమ్మో అంటే అక్కడి నుంచి కాదు కదా. ఏమంటుంది ఇది? ఎమర్జెన్సీ. అమ్మో వద్దే. వాక్యం చదువుకోవడానికి టైం పడతాం. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు దత్తపు వెళ్ళిపోయి క్యాలెండర్ దగ్గర కూర్చుని చూసుకొని బాగా చదివేసేసి సోదరు ప్రభు వెళ్ళిపోతాను సాధించు. దీని ఏమంటారు? ఎమర్జెన్సీ కాదా? దేవుని సన్నిధిలో కూర్చుంటే, దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసు. ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా? ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా? ఆలోచించాలి. అదే నేను దేవుని మందిరానికి వచ్చాను కదా, ఇక్కడ నేనేం ఆలోచించాలి? వాక్యాన్ని గురించి ఆలోచించాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తా, ఎవరికైనా చెప్తా, ఎక్కడికైనా నేను బయటకు వెళ్ళినప్పుడు వాక్యం చెప్పాలని పిలిచినప్పుడు నేను చెప్తా. ఎందుకంటే నేను పిలవబడకుండా ముందే వెళ్ళడానికి ఇష్టపడను. కానీ నేనేమంటానంటే, ఇక్కడ మీరు ఎంతమంది పెద్దలు ఉండగా నన్ను ఎందుకే చెప్పిస్తారు? ఎందుకు చెప్తాను తెలుసా? బైబిల్ చెప్పిన మాట, వినుటకు వేగిన పొరపాటును మాట్లాడుతూ నిదానించి వాడై ఉండాలి. ఎలా ఉండాలి? వినాలని వచ్చానయ్యా, నన్ను ఎందుకు పిలుస్తారు? ఏమని వినాలని వచ్చాను దేవుడు ఎక్కడికి?
నన్ను పిలువ. ఎందుకు విషయం చెప్తున్నట్టు ప్రేమ దేవుడు దేవుని బిడ్డలమైన మనము ఆలోచన దేవునికి మహిమ కలిగేటట్టుగా ఉండాలి. దేవునికి ప్రీతికరమైన ఆలోచనే మనలో ఉండాలి. లేకపోతే నష్టపోయేది మనమే కాదంటారా? ఎంతోమంది భక్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు. కావాలంటే మోషే దేవుడు పిలుచుకోగానే వచ్చేస్తానాలే అనలే అన్నాడా? ఏమన్నాడు? ఎన్ని సాగులు చెప్పాడో. ఆలోచిస్తున్నాడు. దేవుని పనికి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. దేవుని పనికి వెళ్ళడానికి ఏం లేదు, బైబిల్ పట్టుకుంటే చాలు. 10వ తరగతి పాస్ అయిపోయినా పర్వాలి. 10వ తరగతి పాస్ అయిపోయినా పర్వాలే. బైబిల్ పట్టుకుంటారు, దేవుని మందిరం దేవుని సన్నిధి కానీ అంటే మాకు వాక్యం చెప్పడానికి కానీ వస్తారు. ఎందుకు విషయం చెప్తున్నంటే ఇట్లాంటి ఆలోచనలో ఉంటే జనంలో తప్పలేదు, వాళ్ళకున్న ఆలోచనలో. కానీ మన ఆలోచన, నేను ఎందుకు వచ్చాను? దేవుడే నన్ను ఎందుకు పిలిచాడు? దేవుడు పిలుపు దాన్ని కాపు పట్టుకున్నాడు. దాన్ని కాపు పట్టుకుంటే కర్ర ఏమైపోయింది? పాము అయిపోయింది. పాము అయిన కర్ర పట్టుకుంటే మళ్ళీ కర్రగా మారిపోయింది. ఎందుకు విషయం చెప్తున్నట్టే అంత ఆలోచించి మనకులాగా వాహనం లేవు. భార్య బిడ్డలను తీసుకొని ఎంత ఆలోచించుంటే. అందుకే చెప్తున్నా ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క ఆరాధన ఆలోచనాత్మకమైన ఆరాధన ఉండాలి. ఎమోషనల్గా కాదు, ఎమర్జెన్సీగా కాదు. దేవుని దగ్గర కూర్చొని దేవుని దగ్గర మనసు పెట్టి దేవునితో మనసు విప్పి మాట్లాడేటువంటి ఆరాధన ఆయనకు ప్రీతికరం. మనసు పెట్టాలి, మనసు విప్పాలి. అప్పుడు అంటాడు దేవుడు, అబ్బా భలే ఓపికగా మాట్లాడేవయ్యా. మాత్రం హృదయం తెరిచి మాట్లాడటం, హృదయం తెరిచి ఆరాధించడం. అందుకే నేను అంటాడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను నీ దేవుడైన యెహోవాను సేవింపవలను, ప్రేమింపవలను. అలాంటి ఆరాధనే దేవునికి ఇష్టమైన, దేవుని సంతోషపెట్టే ఆరాధన. ఆయన సంతోషపెట్టే ఆరాధన చేయి. నిన్ను సంతోషపెట్టే దేవుడుగా నిత్యము నీతో ఉంటాడు. ఆయన సంతోషపెట్టే ఆరాధన చేయి. నీకు ఏదైతే సంతోషం కలిగిస్తుందో అంటావో అదే నీకు అనుభవిస్తా. ఒక్కసారి వచ్చి చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనం చెప్పి ముగిస్తున్నాను. 37వ కీర్తన 4వ చరణం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ఏంటంటే ఎవరిని బట్టి సంతోషించాలి? ఎందుకు? మన సంతోషం మన సంతోషం ఎక్కడుందట? ఆయన మాటలో మన సంతోషం ఆయన దగ్గర. ఆయన సంతోషపడితే ఆయన ఏం చేస్తాడట? హృదయ. ఒకవేళ నువ్వు ఈ రోజున ఒకటి అడిగాను అది వచ్చింది, ఇంకోటి అడుగుతాను అది వచ్చింది, అర్థమైందా? ఏంటి? నీ ఆరాధన కరెక్ట్గా ఉంటే,
నీ ఆరాధన ఆలోచనాత్మకమైతే అయితే, నీ ఆరాధన ఆచరణాత్మకమైతే, నీ ఆరాధన దేవుని దృష్టిలో ప్రీతికరమైనటువంటి ఆరాధనగా, ఖచ్చితమైన ఆరాధన అయితే, నీ ఆరాధన నమ్మదగిన ఆరాధన అయితే, దేవుడట ఎప్పుడు నీ కోసమే పరితపిస్తాడట. నీకు చేసిన తర్వాతే నేను వేరే వాళ్ళకి చేస్తాను. ఆప్షన్, యు ఆర్ ద ఫస్ట్ ఇన్ మై ఆప్షన్. నా దృష్టిలో నువ్వే మొదటివాడు. ఎవరు నువ్వు? దేవుని సంతోషపరిచే ఆరాధన చేశావు, ఖచ్చితమైన ఆరాధన చేశావు, ఆలోచనాత్మకమైన ఆరాధన చేశావు. ఇలా చేసిన ఆరాధనను ఆరాధించేటువంటి బిడ్డలను ఎన్నడూనో ఒక్క చిన్న చూపు చూసేవాడు నా దేవుడైతే కాదు. అలాంటి ఆరాధన చేస్తే అది నీకు ప్రయోజనకరము, నీ జీవమునకు ప్రయోజనకరము, నీ రాబో జీవమునకు కూడా ప్రయోజనకరము. అది వాగ్దానంతో కూడినటువంటి ఆరాధన. అలాంటి ఆరాధనలు నీవు నేను పాల్గొనాలని, అలాంటి ఆరాధన నువ్వు నేను చేయాలని, అలాంటి ఆరాధన చేసి దేవుని సంతోషపెట్టి సకల కార్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించి మన వీక్షణలో వచ్చునుగాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం విన్న నీవు, బలలో చేయలేకపోతున్న నీవు, ఎలాంటి ఆరాధన చేస్తే నీకు ఆశీర్వాదమో, ఎలాంటి ఆరాధన చేస్తే నీ యొక్క జీవితానికి ఆనందమో, ఎలాంటి ఆరాధన ద్వారా దేవుడు సంతోషించగలుగుతున్నాడో, ఎలాంటి ఆరాధన దేవుడికి ప్రీతికరమైనదో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడు. Take your decision before you leave this room. ఈ గది నుండి, ఈ మందిరం నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న తీర్మానంతో వెళ్ళు. ఒక్కసారి ఆలోచించి వెళ్ళు. దేవునికి సంతోషం కలిగించే ఆరాధన చేయకపోతే వేదనను కొని తెచ్చుకోవడమే, బాధలను కొని తెచ్చుకోవడమే, చీకు చింతలను కొని తెచ్చుకోవడమే. అదొద్దు నా ప్రియ సహోదరులారా. ఈ రోజున నీ ఆరాధన దేవునికి సంతోషంగా ఉండాలి అంటే ఆ 4 మాటలు మనసులో పెట్టుకోండి. ఖచ్చితమైన ఆరాధన, నమ్మదగిన ఆరాధన, ఆచరణాత్మకమైన ఆరాధన, ఆలోచనాత్మకమైన ఆరాధన. అది నీకే ప్రయోజనకరమైనది. సర్వంగ హోమము కంటే ఉన్నతమైన ఆరాధన అదే. బలుల కంటే ఉన్నతమైన ఆరాధన అదే. బలులు చేవేస్తున్న నీవు ఒక్కసారి నీ హృదయాన్ని తెరిచి దేవుడు చెప్పిన వాక్య మాటలను ఆలోచన చేసి నీ గృహానికి వెళ్ళే ముందే ఒక తీర్మానంతో వెళదాం. అది దేవునికి ప్రీతికరమైన ఆరాధన జరుగునట్లుగా దేవుడు తన కృపను, తన ఆశీర్వాదమును, తన ఆత్మను, తన వివేకమును, తన బలమును అనుగ్రహించి మన
జీవితాలను బాగు చేసే దేవుడు, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను సంతోషపరిచే ఆరాధన చేయలేకపోయా. We fail in our life. అయ్యా మేము తప్పిపోయామని ఒప్పుకుంటున్నామయ్యా. ఈ రోజు నన్ను సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మేము ఇక్కడి నుంచైనా ఖచ్చితమైన ఆరాధన అనగా నీవు మా పట్ల చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేసే ఆరాధన, విమోచించబడిన వారి అంతరంగములో నుండి వచ్చే ఆరాధన మేము చేయడానికి సహాయం. మా ఆరాధన నమ్మదగిన ఆరాధనగా, పూర్ణ అంగీకారములకు యోగ్యమైన ఆరాధనగా మా ఆరాధన ఉన్నట్లుగా సహాయం. మా ఆరాధన ప్రభువా ఆచారంతో కూడినది కాకుండా ఆచరణతో కూడినదిగా ఉండటానికి నీ కృపను మాకు దయచేయి. ఇంకా మా హృదయాలకు ముసుగు వేస్తున్నామే, ఇంకా మా మనసులకు ముసుగు వేస్తున్నామేమో, ఇంకా ప్రయోజనకరమైన దైవభక్తిని మీరు కొనసాగించలేకపోతున్నాము. ఇంకా మా జీవితాలు ప్రభువా వాగ్దానంతో కూడినటువంటి ఆరాధన మేము చేయలేకపోతున్నామేమో. మమ్మల్ని క్షమించి ప్రభువా ఆచరణాత్మకమైన ఆరాధన మేము చేయడానికి సహాయం. ఆలోచనాత్మకమైన ఆరాధన మేము చేయడానికి సహాయం. నీ కృప దీవెనతో ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో ఆరాధన చేయాలని, ఎలాంటి ఆరాధన చేయాలని ఆశపడుతున్నారు, వాళ్ళ హృదయాంతరంగాల్లో ఉన్న ఆలోచనలు ప్రభువా అయ్యా నీకు ఇష్టమైనది ఉంచండి, నీకు ఇష్టము కానిది దానిలో వాళ్ళ తొలగించండి. నీకు ప్రీతికరమైన ఆరాధన చేయాలని ఆశపడిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించబడుతున్నాను ప్రభుత్వానికి. ప్రభుని యేసునకు ఇప్పుడు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయడం చెప్పిన ప్రకారము ఈ యొక్క రొట్టె కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో